వివాదంగా మారిన ఎస్డబ్ల్యూపీసీని, అంగన్వాడీ కేంద్రం 1ను పరిశీలించిన ఎంపీడీఓ. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని కొత్త కొట్టాల కాలనీలో ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని, ఎస్డబ్ల్యూపీసీ, తొలగించాలని కాలనీవాసులు ఎంపీడీఓ గాయత్రికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఎస్డబ్ల్యూపీసీ ప్రజల గృహాల మధ్యన నిర్మించి చెత్తాచెదారం వేస్తుండడంతో స్థానికులు దుర్వాసన వస్తుందని అడ్డుకోవడంతో వివాదంగా మారింది. ఈ సందర్భంగా గురువారం ఎంపీడీఓ గాయత్రి, డిప్యూటీ ఎంపీడీఓ పురుషోత్తం పరిశీలించారు. స్థానికులతో చర్చించారు. అక్కడ చెత్త, చెదారం వేస్తుండటంతో దుర్వాసన వస్తోందని, చెత్తను కాల్చడం వల్ల పొగ ద్వారా అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని ఎస్డబ్ల్యూపీసీ తొలగించి ఇంకొక చోటికి తరలించాలని ప్రజలు కోరారు. సమస్యపై రిపోర్ట్ తయారు చేసి పంపించాలని పంచాయతీ కార్యదర్శి భార్గవికి ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ గాయత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. మరియు అంగన్వాడీ కేంద్రం 1ను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రం దగ్గర కాంపౌండ్ వాల్ నిర్మించకుండా స్థానికులు అడ్డుకున్నారు. ఈ విషయంపై స్థానికులతో, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవితో చర్చించారు. 8 అడుగులు రాస్తా వదిలి కాంపౌండ్ వాల్ కట్టుకోవాలని ప్రజలు కోరారు. టీడీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, గ్రామ టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కాదు మేడం, ఏడో ఒకటి నైట్ పూట ఇల్లు కాదు అంటించేది. మళ్ళీ ఇల్లు కాదు సిరుగు తెచ్చినప్పుడు ఏడో ఒకటి పోతే దావా తెచ్చాం అక్కడ. పిల్లర్స్ లేపినారు, చెట్లేలే కోటం కప్పమంటే కోటం కప్పినా, నేనే కోటం కప్పేది. దానికి ఏం జరిగింది, దీంట్లో ఎరువు ఒకటి వేసి పురుగులు పెడుతున్నారంట, పురుగులు అది చేస్తారా అని చెప్పినారు. సరేలే అనుకున్నాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కుటం అయిపోయిన తర్వాత కుటం కాలుతుంది అని చెప్పి మళ్ళీ చేసి చెత్త నానాక వెళ్ళ తెచ్చి వేయడం మొదలుపెట్టింది. ఒక ప్రభుత్వం ఒక రకంగా జరిగింది. అడ్డగించుకునేదే ఆఫీసర్ చెప్తే పట్టించుకోలే ఎవరు. అది జరిగిన పొరపాటు మేడం. ముందు అందరూ పనులు పొద్దులే చురుకుతంటే తెలుసుకోలేకపోయినా కట్టించినప్పుడు సెక్యూరిటీ ఎవరైనా ఉంటారు కదా. ఏమేమంటారంటే తమ్ముడు, మీ నుంచి మనోళ్ళకి ఎవరికి కానీ గ్రామస్తులు కానీ ఎలాంటి కక్ష లేదు. నిన్ను బాధ పెట్టాలని లేదు.